సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈరోజు గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు పిసిసి జనరల్ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్, ఏంటి కృష్ణా నీటి వాటాల పంచాయతీ? ఈరోజు చూస్తుంటే అమ్మా, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కృష్ణా నది నీటి వాటాపై ఎన్నో సందర్భాల్లో చర్చ జరిగినప్పుడు మన నీటి కోసము ఎన్నో యుద్ధాలు జరిగినాయి. మన తెలంగాణ ఏర్పడడానికి మెయిన్ కారణము నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీశైలానికి డెడ్ స్టోర్లకించి పొక్కగొట్టి తద్వారా ఆంధ్రప్రదేశ్కు నీళ్లు తీసుకుపోతుంటే ఈ రాష్ట్ర గత ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కళ్ళుండి చూడలేని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకుపోతుంటే మరి ప్రగతి భవన్లో ఆ ఇద్దరు వేడుకలు చేసుకున్న సంగతి తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు. ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా సమీక్షా సమావేశం పెట్టి ఇలా మా తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఎంత అని ప్రశ్నిస్తే ఇలా బీఆర్ఎస్ నాయకులు తిరగబడి ఏదేదో ఉపన్యాసాలు ఇచ్చి ఏదేదో డైలాగులు కొడుతారు. మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నుంచి, మా వాటా మాకు ఇవ్వండి. ఏ ఉద్యమం సాగిందో నీళ్ళ కోసమే సాగింది, నియమాల కోసం సాగింది, నిధుల కోసం సాగింది. కానీ నిధులు మాత్రము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కి పోయినాయి. అదేవిధంగా ఈరోజు మరి నీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయి. మా తెలంగాణ వాటా మాకు ఇవ్వమని ఎన్నోసార్లు కూడా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రంలోని జనవరుల శాఖ మంత్రి గారిని కలిసి, అదేవిధంగా ప్రధానమంత్రి కలిసి కేంద్రంలో మంత్రివర్గాన్ని కలిసి మా వాటా తేల్చమని ఇలా చెప్తా ఉంటే ఇలా కనీసం పట్టించుకొని దౌర్భాగ్య స్థితి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కుమ్ముక్కై ఇలా తెలంగాణకు అన్యాయం చేసిరు అన్నట్లు ఎలాంటి అతి చేసేది. ఇంకా గతంలో అన్యాయం జరిగింది కాబట్టి ఇక అన్యాయం జరగకూడదని ఇలా మా ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికబద్ధంగా ఇలా అదేవిధంగా మంత్రుల సమీక్ష సమావేశం పెట్టి, అదేవిధంగా అందులో అధికారుల సమీక్ష సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వస్తే ఈయన ప్రగతి భవన్లో ఆరతులు ఇచ్చి బిర్యానీ తినిపించి అదేవిధంగా ఆయన గౌరవించాడు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధినేత అక్కడ పోతే జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా చేసి తెలంగాణ రైతు నోట్లో మట్టి కొట్టిన చరిత్ర ఇలా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు. సార్, ఇది చెప్పండి సార్, టీఎస్ నుంచి టీజీ మార్పు ఏంటి, తెలంగాణ తల్లి విగ్రహ రూపాన మార్పు ఏంటి, చిహ్నం తెలంగాణ చిహ్నం మార్పు ఏంటి, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా రైట్ విభజన చట్టంలోనే ఉంటదమ్మా. టీజీ అంటే తెలంగాణ గవర్నమెంట్, టీఎస్ అంటే తెలంగాణ స్టేట్. అసలు టీజీ అనేది ముందు ఉండాలి. కానీ దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఏం చేసిండంటే టీఎస్ అని పెట్టించింది. అందుకొరకే మార్పు మన రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు టీజీ అని పెట్టించి అంటే తెలంగాణ. బీజేపీ వాళ్ళు అనేది ఏంటంటే ఇవన్నీ ఎందుకు ఉపయోగం లేనివి, జస్ట్ మీడియాని డైవర్ట్ చేయడానికి, జనాల్ని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ ఇలాంటి పనులు చేస్తుంది అంటున్నారు. అసలు సిగ్గు తప్పిన బీజేపీ నాయకులకు ఏమాత్రం కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు. గతంలో విభజన చట్టంలోని హామీల గురించి ఇక్కడ 3-4 పార్లమెంట్ సభ్యులుంటే మాట్లాడలేదు. అదేవిధంగా రైతులకు మద్దతు ధర విషయంలో మాట్లాడలేదు. అదేవిధంగా ఇలా టీఎస్ తీసేసి టీజీ పెడితే దానికి వాళ్ళు ఏదో రాజకీయం అంటారు. మీ రాజకీయం ఏం సన్యాసి రాజకీయం? ఇంతవరకు టీఆర్ఎస్ తోని కుమ్ముకై ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, అదే ఈ రాష్ట్రానికి రావాల్సిన హామీలు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉద్యోగాల గురించి ఈ దద్దమ్మలు సన్యాసులు కిషన్ రెడ్డి గారు పవర్ ఎంజాయ్ చేస్తారు. మిగతా లోకసభ సభ్యులు ఎన్నడైనా మరి మోడీ గారి దగ్గరికి పోయి మా రాష్ట్రానికి ఇవి కావాలని అడిగిరా? ఇలా కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి అడిగిరా? బయ్యారా స్టీల్ ఫ్యాక్టరీ గురించి అడిగిరా? అదే సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడిరా? విభజన చట్టంలోని విద్యుత్ సంస్థల గురించి మాట్లాడిరా? ఏనాడు తెలంగాణకు రావాల్సిన వాటా గురించి మాట్లాడే దద్దమ్మ బీజేపీ నాయకులు ఇలా రాజకీయం చేయడం అనేది చేస్తున్నారు. కాంగ్రెస్ అనేది వాళ్ళ నైతిక, వాళ్ళ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. రాహుల్ గాంధీకి పిఎం అయ్యే అర్హత ఉందా అని అడుగుతున్నారు సార్, మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఈ రోజమ్మా రాహుల్ గాంధీ గారికి ఎన్నోసార్లు అవకాశం వస్తే ఒక త్యాగాల కుటుంబం, ఈ దేశం కోసం బలిదానం ఇచ్చిన కుటుంబం ఏదైతే ఉంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. ఈ దేశంలో ఎవరైనా త్యాగం చేసిరంటే
శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అని చెప్పక తప్పకు. వాళ్ళ నోటికాడుకు వచ్చిన ప్రధానమంత్రి సైతం దేశ ప్రజల కోసము, దేశ శ్రేయస్సు కోసము, దేశం పడుతున్న కష్టాల కోసము ఆ రోజు ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేశారు. సెకండ్ టైం నాకు కావాలంటే రాహుల్ గాంధీ గారు తీసుకునేవాళ్ళు. కానీ అది కాదు, దేశంలోని సుస్థితిలో ఏర్పడాలని, దేశ సార్వభౌమాధికారం కాపాడాలనే ఉద్దేశంతో నిన్న మొన్న చూస్తే అయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అదేవిధంగా 6000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనత రాహుల్ గాంధీ గారికి దక్కింది. అదేవిధంగా మరి ఈరోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు కూడా ఇలా జోడో న్యాయయాత్ర పేరుతోటి ఈరోజు మరి జోడో యాత్ర చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి పదవి అనేది వాళ్ళకి కొత్త కాదు. ప్రధానమంత్రి పదవి కావాలనుకుంటే గతంలో ఎప్పుడో వచ్చేది. కానీ దేశంలో జరుగుతున్న మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా, అదేవిధంగా దేశంలో జరుగుతున్న ఈ యొక్క మతోన్మాద శక్తుల వలన లౌకిక తత్వానికి ఇబ్బంది, ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఈ దేశంలోని 130 కోట్ల జనాభా ఒకటి కావాలని, భిన్నత్వంలో ఏకత్వం తీసుకురావాలని ఇలా రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటము, పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతాని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చివరిగా అయితే ఆల్రెడీ 2 గ్యారంటీలు అయితే అమల్లో ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి. మరో 2 గ్యారంటీలకి అయితే నిన్ననే కేబినెట్ లో ఆమోదం వచ్చింది. దాని గురించి ఏమంటారు? అమ్మా, ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు వరంగల్లో రైతు డిక్లరేషన్ ఇచ్చారో, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ఎప్పుడైతే యూత్ డిక్లరేషన్ ఇచ్చారో, సోనియా గాంధీ తుగ్గడలో జరిగిన 6 గ్యారంటీల మీద మాట ఇచ్చారో, ఇప్పటికే 6 గ్యారంటీల మీద 4 గ్యారంటీలు పూర్తయినాయి. నిన్ననే కేబినెట్ సమావేశంలో సిలిండర్, అదేవిధంగా ఇంకొకటి కూడా ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా 2 గ్యారంటీలు మాత్రమే మిగిలినాయి. సమయం చాలా ఉంది. అన్ని గ్యారంటీలు పూర్తి చేసి ఇలా తెలంగాణలో ఒకటి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క అప్పుల పాలైన తెలంగాణను ధనిక రాష్ట్రంగా తీసుకురావాలి. ఏ నిరుద్యోగం కోసం అయితే పోరాటం చేసిరో, నిరుద్యోగ నిర్మూలన కోసం వారు ప్రయత్నం చేస్తారు. ఏ కృష్ణా గోదావరి నీళ్ళలో మన వాట మీద వారు పోరాటం చేస్తారు. అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం పాటుపడతా ఉన్నారు. అదేవిధంగా వారితో పాటు మా మంత్రులందరూ కూడా నిద్రలేని రాత్రులు గడుపుతుండలో ఎలాంటి అత్యశక్తి లేదు. దాదాపు 18 గంటలు ఇలా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. అది కార్యకర్తలకు, అదేవిధంగా కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ, అదేవిధంగా మంత్రివర్గంలోని మంత్రులను సహకారం తీసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధిని, అదేవిధంగా ఇలా 4 గ్యారంటీలు ద్వారా ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ శభాష్ అనిపించుకునే విధంగా ఇలా ప్రయాణిస్తున్నారు. అంటే గ్యాస్ ఉచిత 200 యూనిట్ల కరెంటు ఇవన్నీ బానే ఉన్నాయి సార్. అయితే కేటీఆర్ అనేది ఏంటంటే, కాంగ్రెస్ తెలంగాణని ఆగం చేసింది, కరెంట్ అయితే ఇప్పుడు ఉండట్లేదు, 24 గంటల కరెంటు ఉండేది, ఇప్పుడైతే 14 గంటల కరెంటు కూడా నోచుకోవట్లేదు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ గారు ఒక ట్విట్టర్ శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసినాము. గత ప్రభుత్వము 6000 కోట్లు ఏ విధంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా తెచ్చింది, దేనికోసం పెట్టింది? ఉద్యోగాలు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, మరి దేనికోసం పెట్టింది? ఓ రీజన్ పేరు మీద ఒక కాళేశ్వరం అనే ఓ భూమిగా చూపించి తద్వారా వీళ్ళు దాచుకున్నారు. మేము దాన్ని విచారణ జరిపించి ఇలా మేడిగడ్డకు 1,20 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎవరు మింగినట్టు తద్వారా విచారణ చేపట్టి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా మంత్రి గారు చెప్పారు, విచారణ చేపడతాం, దోషులైన వారిని చట్ట పరిధిలో ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పారు. మీరు ఇన్ని లక్షల కోట్లు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ ఇచ్చే నాటికి శ్రీమతి సోనియా గాంధీ గారు 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇస్తే, మరి ఈ 10 సంవత్సరాలు మీరు దరిద్ర రాష్ట్రంగా ఎందుకు తీర్చిదిద్దిరు? ఏమి ఇచ్చింది తెలంగాణకు? ఏం కొత్తగా ప్రాజెక్టులు తెచ్చిర్రు? ఏ విధంగా ఈ తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకుపోయారు? దానికి సమాధానం చెప్పమంటే పిరికి పందల్లా శ్వేతపత్రానికి సమాధానం చెప్పకుండా అసెంబ్లీ నుంచి పారిపోయిన చరిత్ర వాళ్ళది. రేపు అసెంబ్లీలో నిజంగా గత ప్రభుత్వం చేసిన అవినీతి మీద, దాచుకున్న దాని మీద ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, ఆ దోషులను శిక్షిస్తాం. నిన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ను కడిగి ఉతికి ఆరేస్తామని ఎలా